హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడితో కర్రీ అండి. చాలా బాగుంటుందండి. ఇది పందెం కోడి పుంజ అంటారు కదా, అదండి. ఇదైతే కోస మాంసం అని కూడా అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి. దీన్ని ఇలా మనము పుంజుని సెలెక్ట్ చేసుకొని మంచిగా బలంగా ఉన్నదాన్ని దీన్ని అయితే మనం ఇలా కట్ చేసి మొత్తం అంతా కూడా ముక్కల్ని ఇలా చేయించుకుని తీసుకొచ్చిన ముక్కలండి ఇవి. దీనైతే పుంజుని బాగా కాల్చి కట్ చేసిన ముక్కలు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసిన పుంజు ముక్కలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో అయితే ముందుగా దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి. తెచ్చిన వెంటనే ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా కొంచెం బ్లాకిష్గా ఉన్నది ఒక నైఫ్ తీసుకొని కొంచెం జస్ట్ లైట్గా ఇలా రబ్ చేసినా కూడా ఈజీగా అది వదిలిపోతుందండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మొత్తం అంతా పుంజు అంతా కూడా మంచి ఫ్యాట్తో ఉన్నది, బాగుంటుంది. ఎక్కువ 2 సార్లు కడిగితే సరిపోతుందండి. సో దీంట్లోకి ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలాగా ఇదంతా కూడా బాగా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇలా ఒక 50 గ్రామ్స్ వరకు వేస్తున్నాను నేను తీసుకున్న ఈ కేజీన్నర చికెన్కి. సో ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం దీంట్లోకి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను మళ్ళీ హోల్ మసాలా కూడా వేస్తున్నానండి. ఈ హోల్ మసాలా అనేది మన ఇంట్లో చేసుకున్నది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వీటితో మాత్రమే మనం చేసుకుంటామండి. ఈ హోల్ మసాలా అనేది కర్రీస్లో దేంట్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. చాలా సింపుల్గా, ఎక్కువగా మసాలా టేస్ట్ అది కూడా మనకి ఇది అవ్వకుండా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా డీసెంట్గా చక్కగా మనం తీసుకునే ఏ నాన్ వెజ్ అయితే దాని టేస్ట్ అలాగే ఉండేలాగా చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాము. 1 అవర్ తర్వాత దీన్ని నేను కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ కోడి అయితే ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చాలా హార్డ్గా ఉంటుంది. డైరెక్ట్గా కుక్ చేసుకున్నాం అంటే సిమ్లో పెట్టుకొని కొంచెం అలా కుక్ చేయవలసి ఉంటుంది. ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కర్రీ కూడా టేస్టీగానే ఉంటుంది. సో ఇలా దీంట్లోకి కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని అయితే నేనైతే 10 విజిల్స్ వరకు వేయించుకున్నానండి. మీ కుక్కర్లో ఎలా విజిల్స్ వేస్తే ఎంతవరకు కుక్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి విజిల్స్ వేయించుకోండి. సో 10 విజిల్స్ వేయించుకుంటే మాత్రం కరెక్ట్గా ఉంటుందండి. పీస్ అయితే మాత్రం ఏ విధంగా మెత్తగా ఉడికిపోకుండా కరెక్ట్గా ఉంది మరి. సో ఇలా ఇప్పుడైతే మనం ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అంతా చూద్దాము. ఇదంతా ఇలా మొత్తం ఒకసారి ఉడకకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీరు లైట్గా మళ్ళీ ఒకసారి ఇంకొక 2 to 3 విజిల్స్ మళ్ళీ వేయించుకోండి. సో ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 200 ml వరకు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నది ఒక 1/2 కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నాను కేజీన్నర చికెన్కి. అయితే కొంచెం ఆనియన్స్ మరీ ఎక్కువగా వేసేసిన కొంచెం లైట్గా టేస్ట్ అది మారిపోతుంది, స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకొని ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీగా రావాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా ఆనియన్స్ అనేది ఇలా దగ్గరగా అయిపోతేనే, ఆయిల్ని వదులుతూ ఫ్రై అవుతేనే మనకి కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి అయితే చిల్లీ పౌడర్ వేసుకుందాము. మీరు తినే టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కడిగిన కొత్తిమీర తరిగేసి ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇలా కొత్తిమీర ఈ స్టేజ్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీస్కి. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఇలా పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి హోల్ మసాలా వేసుకుందామండి. ఈ స్టేజ్లో ఇలా హోల్ మసాలా వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇదంతా కూడా బాగా కొంచెం దగ్గరగా అవ్వాలండి. ఇలా అయ్యేలాగా మొత్తం పచ్చివాసన అంతా పోయి కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా అనేది జస్ట్ మన ఇంట్లో చేసుకునే ఏ మసాలా అయినా పర్వాలేదండి. జస్ట్ అలా గరం మసాలా కొంచెం ఒక స్పూన్ వరకు నేను వేస్తున్నాను. మీరు ఏదన్నా వేసుకోవచ్చు. గరం మసాలా అనేది ఇలా వేసుకొని ఇదైతే నేను ఛానల్లో పెడతానండి. నేను ఈసారి గరం మసాలా చేసినప్పుడు ఇదైతే చాలా బాగుంటుంది. ఏ కర్రీస్లోకైనా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇందులోకి ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత బాగా ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనకి రుచికి సరిపడేట్టుగా చూసుకొని మరీ హెవీగా కాకుండా ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకొని దీన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇలా ఉడకపెట్టి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులోకి వేసుకుందామండి. ఈ కోస మాంసాన్ని ఇందులో వేసుకుందాం. ఇది బాగా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2 minutes వరకు ఇలానే కుక్ చేసుకుందామండి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం హైలో పెట్టేసుకొని దీన్ని కొంచెం ఇలా మనం బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకుందాము. ఒక 2 minutes కుక్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్లో వాటర్ వేసుకొని కొంచెం లైట్గా దీంట్లోకి వేసుకుందామండి. ఏ కుక్కర్లో మనం అయితే ఉడకబెట్టామో దాంట్లో కొంచెం వాటర్ దీంట్లోకి వేసేసుకుందాం. ఇలాగా
సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఏమన్నా కన్సిస్టెన్సీ అది ఉడకలేదని కానీ ఏమన్నా కొంచెం మీకు అనిపించినా ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఈజీగా అది మొత్తం అంతా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుని జస్ట్ అలా సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes దాన్ని అలా వదిలేస్తే చక్కగా మన కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. అలా సిమ్లో పెట్టి వదిలేస్తే దగ్గరగా అయిపోయి చక్కగా ఆయిల్ అంతా కూడా చక్కగా దాంట్లో ఉన్న ఫ్యాట్ కూడా చక్కగా పేరుకొని పైన అంతా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా చేసుకుంటే ఈ కోస మాంసం చాలా బాగుంటుందండి. ఇది డైరెక్ట్గా కూడా మనం మాంసాన్ని కుక్ చేయకుండా వేసుకోవచ్చు. కాకపోతే అలా వేసే ప్రాసెస్ బాగా సిమ్లో పెట్టి కొంచెం లాంగ్ టైం కుక్ చేయవలసి ఉంటుందండి. మనకు టైం లేదంటే ఇలా మనం ఉడకపెట్టేసుకొని కూడా ఇలా వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి మన నాటుకోడి కర్రీ. ఇది గారెల్లోకి, ఇడ్లీ, ఉప్మా, చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. రైస్, దాంతోపాటు రైస్లో రసము, సాంబారు చేసుకొని టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది. ఏ బిర్యానీల్లోకైనా కూడా చక్కగా మనము టమాటా బాత్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి ఈరోజైతే ఈ కర్రీతో పాటు నేను టమాటా పులావ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు కాంబినేషన్ మన పీస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు ఒకసారి నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.